పుష్ప థియేటర్స్లో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఆర్మీ ఈలలు గోలలు తగ్గేదేలే, గూస్ బంప్స్ తగ్గేదేలే, ఆల్ టైమ్ రికార్డ్స్ తగ్గేదేలే, బ్లాక్ బస్టర్ హిట్ తగ్గేదేలే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, గూస్ బంప్స్ అనేది నేను మామూలుగా చెప్పట్లేదు, నిజంగా ఒక వైబ్ అనమాట. అసలు పుష్ప అలా స్క్రీన్ మీద కనిపిస్తున్నారంటే ఎక్కడ లేని ఒక వైబ్ అండ్ ఎనర్జీ, గూస్ బంప్స్ వస్తున్నాయి. ఐ థింక్ సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ బోత్ ఫర్ ప్రెజెంటింగ్ పుష్ప టు అస్. అండ్ అలాంటి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మాకు ఇచ్చినందుకు ఫస్ట్లీ వీ షుడ్ థ్యాంక్ యూ బోత్. సో బేసిక్గా 2020లో అలవైకుంఠపురంలో బిగ్గెస్ట్ కలెక్షన్స్ గ్రాస్, అండ్ మళ్ళీ 2021 ఎండింగ్ అయినా సరే పుష్ప రావాల్సిందే బిగ్గెస్ట్ కలెక్షన్స్కి. సో ఫస్ట్ డేనే 71 crore ప్లస్ గ్రాస్ అనేది అసలు మామూలు విషయం కాదు సార్. అండ్ ఐ థింక్ యూఎస్లో 1 million నెంబర్ని క్రాస్ చేయడానికి చాలామంది ఒక డ్రీమ్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు, అండ్ చాలా కష్టపడి కూడా కొంతమంది అచీవ్ చేస్తూ ఉంటారు. మీరు జస్ట్ అలా వెళ్ళి ఇలా 1 million అలా క్రాస్ చేసి వండర్ఫుల్ సార్. నిజంగా అల్లు అర్జున్ ఆర్మీకి అయితే ఇలా కాలర్ ఎగరేసుకుని కాలేసుకుని కాదు, ఎయిటింగ్ రూమ్ దగ్గర మన అసిస్టెంట్ దగ్గరికి వచ్చి అంటాడు, సార్ మీరు అంటే అది ఫ్యాను సార్, మీరు ఫ్యాన్స్కి చాలాసార్లు కాలర్ ఎగరేసుకునే సినిమా ఇచ్చారు సార్, ఇది మాత్రం షోల్డర్ ఎగరేసుకునే బాగుంది. ప్రవీణ్ షోల్డర్ ఎగరేసుకోవడం అంటే యాక్చువల్లీ కాలు మీద కాలేసుకోవడం అనేది ఇంతకు ముందు కొంచెం ఆలోచించే, ఇప్పుడు మాత్రం ఒక అలాగే సుక్కుబాయ్ లిరిక్ లో పెట్టించారు. హీ వాస్ సో పర్టికులర్ ఫ్రమ్ ద బిగినింగ్. క్యారెక్టర్ కి కాలు మీద స్టోరీ చెప్పేటప్పుడు హీ వాస్ సో క్లియర్ మాట. ఆ క్యారెక్టర్ కి కాలు మీద కాలేసుకోవడం అనేది ఒక క్యారెక్టరైజేషన్. అవును, జనరల్ గా కాలు మీద కాలేసుకోవడం జనరల్ గా మనం కూర్చుని ఉండే మామూలుగా చేసుకుంటాం కదా, సో దాన్ని మనం పెద్దగా పట్టించుకోం కదా. ఆ కాలు మీద కాలేసుకోవడం క్యారెక్టర్ చెప్పిన దగ్గర నుంచి అదొక ఇట్స్ బికమ్ సిగ్నేచర్ ఆఫ్ పుష్ప అన్నట్టు. అందులో డైలాగ్ లో కూడా పెట్టారు, పుష్ప ఎవరే పుష్ప అంటే అదే నేను కాలు మీద కాలేసి కూర్చుంటారు కదా. సో అది బన్నీ చేయడం కూడా అది విలేజ్ లో ఎలా వేసుకుని కూర్చుంటారో అలాగా బాడీ లాంగ్వేజ్. లిరిక్ లో వి ఫర్గాట్ బోస్ గారు మొత్తం కథ చెప్పాం కాబట్టి కాలు మీద కాలు వేసుకుంటాను కానీ అబ్బా మేము మర్చిపోయినా, నువ్వు కాలు మీద కాలేసుకుంటే పూనా కాలే స్వామి. పుష్పరాజ్ అనే క్యారెక్టరైజేషన్ బేసిక్గా ఈ మొత్తం సినిమాకి ఒక సోల్ అండ్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పొచ్చు సార్. నిజంగా ప్రతి సీన్లో మీ స్క్రీన్ ప్రెజెన్స్ ఈజ్ మేకింగ్ ఆల్ ద డిఫరెన్స్. దానికి మీరు ఎంత తపన పడ్డారనేది వీ కెన్ ఇమాజిన్. మీ హార్డ్ వర్క్ గురించి మాకు తెలుసు కాబట్టి, బట్ వాట్ వెంట్ త్రూ పుష్పని అసలు అలా ఎలా డైజెస్ట్ చేసుకున్నారు? నాకు ఇప్పుడు కూడా పుష్ప కనిపిస్తున్నాడు, అందుకే నేను గడ్డం. పుష్ప క్యారెక్టర్కి నాకు ఇంత పేరు రావటానికి ఇదంతా నన్ను నమ్మండి, సుకుమార్ గారి మాస్టర్ ప్లాన్. మాస్టర్ ప్లాన్. సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఆయన ఒక మాట అన్నారు, డార్లింగ్ నువ్వు మాత్రం నేను పుష్ చేస్తా సెట్లో, ఎందుకంటే ఎంతగానో ఇద్దరు కొంత క్లోజ్ కాబట్టి కొన్ని విషయాలు చెప్పలేము. బట్ తను నాకు ముందే సెట్ చేసాడు, నేను పుష్ చేస్తా, నేను ఇబ్బంది పెడతా, ఏం చేసినా నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు పుష్పనే కాదు, లాస్ట్ 10 years నుంచి ఎప్పుడు కలిసినా నీతో మామూలు సినిమా అయితే చేయకూడదు, ఏదో ఒక ఎవరు చేయింది ఏదో ఒకటి చేయాలి, అది ఇదేనే ఆయన కోరిక. బేసిక్లీ పుష్ప అనేది యాక్చువల్లీ కథ కంట అన్నిటికంట నన్ను ఇలా చూపించాలనేది ఆయన కోరిక. ఈ సినిమా మాత్రం ఆయన సినిమాకు ముందు, డార్లింగ్ ఈ సినిమా నేను నీకోసం తీస్తున్నా, ముక్కలో చెప్పాలంటే సినిమా స్టార్ట్ అవ్వకముందు ఆయన ఒక్కే మాట్లాడారు, డార్లింగ్ ఈ సినిమా నీకోసం తీస్తున్నాను, నిన్ను అలా చూపించాల్సిన అవసరం నేను సినిమా తీస్తాను, ఈ సినిమా నీకోసం అని చెప్పి స్టార్ట్ చేశారు. కానీ నిజంగా మీరు ప్రతి డీటెయిలింగ్ తీసుకున్నారు జాగ్రత్త అన్నది. వీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ థియేటర్స్. మాకు నిజంగా ఒకసారి చూస్తే సరిపోదు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి, చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కోసం కూడా ఇంకొకసారి చూడాలి అనిపించేలాగా ఉంది ఓవరాల్ టేకింగ్ అండ్ ఎవ్రీథింగ్. సార్, మీరు రిలీజ్కి ముందు మాకు ఎలాగో దొరకలేదు కాబట్టి ఇంకా అన్నీ ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముగ్గురి కాంబినేషన్ ఆర్య 2 తర్వాత రిపీట్ అవుతుంది అంటేనే మాకు అదొక ట్రీట్.
అలాంటిది పుష్ప లాంటి సినిమాతో వస్తున్నారు అంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ట్రీట్. ఇవాళ మేము థియేటర్స్లో అదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. బట్ ఐ థింక్ ఆర్యాలో మీరు బాయ్ నెక్స్ట్ డోర్ అండ్ జోవియల్ యూనో అలా హ్యాపీ గోలకి కనిపించారు. ఆర్యా 2లో ఒక డిఫరెంట్ లుక్లో మాకు ప్రజెంట్ చేశారు. బట్ పుష్పకి వచ్చేటప్పటికి ఆ మేనరిజం, షోల్డర్ దగ్గర నుంచి తగ్గేదేలా దగ్గర నుంచి కాలు మీద కాలు దగ్గర నుంచి ఇలా చాలా ఎలిమెంట్స్ పుష్పకి యాడ్ చేశారు. ఆ పుష్ప క్యారెక్టర్ డిజైనింగ్ ప్రాసెస్ ఒకసారి మాకు చెప్తారా? మేము అనుకోవడమే ఈ సినిమా అంటే తన పర్ఫార్మెన్స్ సంబంధించి ఇది తన బాడీకి సంబంధించి ప్రతిదీ చేంజ్ చేద్దాం, ఒక ముందు క్యారెక్టర్ బిల్డ్ చేద్దాం అనేది మా ఫస్ట్ థాట్. సరే కథ అనుకున్న తర్వాత సో దానికి సంబంధించి రకరకాల ఎక్సర్సైజ్ అనమాట. ఇద్దరం కలిసినప్పుడు ఇట్స్ డజంట్ బిలాంగ్ టు నాట్ ఓన్లీ మీ లేదా నాట్ ఓన్లీ హిమ్ సంథింగ్ లైక్ దట్. ఏది సెపరేట్ చేసి చెప్పొద్దు, చెప్పలేదు. ఎందుకంటే ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తాను. ఇతను కలవడం, మాట్లాడడం, అది దాని చేసి రికార్డ్ చేయడం, అలా దానికి ఇలా చేయండి, నేను రికార్డ్ చేయడం, ప్రతిదీ రికార్డ్ చేసుకుని లేదా నా రికార్డింగ్స్ అన్ని చూసుకుని మళ్ళీ ఇలా ఉంటే బాగుంటుంది, లేదా నేను ఏదైనా క్యారెక్టర్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు లేదా ఎవరైనా బయట చూసినప్పుడు ఇలా చెప్పడం, తను ఎవరైనా బయట చూసినప్పుడు వీళ్ళు బాడీ లాంగ్వేజ్ ఇలా ఉందని చెప్పడం, మాట్లాడుకోవడం. సో ఇవన్నీ ఇది ఇట్స్ ఎ కంటిన్యూస్ డిస్కషన్ అనమాట. ఐ థింక్ చాలా సందర్భాలు జరిగింది. అవన్నీ రికార్డ్ చేసుకుని వీడియోస్గా పెట్టుకుని మళ్ళీ అబ్జర్వ్ చేసుకుని ఈవెంట్ లైక్ దట్. అండ్ మీరు అడిగిన దానికి టెక్నికల్గా చెప్పాలంటే అది క్యారెక్టర్లో దిగ రాకముందు టెక్నికల్గా చెప్పాలంటే లుక్ సెట్ చేయడం కోసం మాత్రం ఐ థింక్ ఒక 4 times 3 times ఫోటోషూట్. అంటే ఫోటోషూట్ ప్రతి ఫోటోషూట్ చేయడానికి 2 days, అంటే 2 full days. మార్నింగ్ నుంచి లుక్స్ మేకప్ వేస్తూ ఉంటారు, రకరకాలు వేస్తూ ఉంటారు. అది ఒకసారి చేసాం. ఫస్ట్ వీడియోస్ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి, అన్ని పిక్చర్స్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ పిక్చర్స్ వీడియోస్ బోల్డ్ ఉన్నాయి. ఆ టెస్ట్ షూట్ చేసింది, ఒక టెస్ట్ షూట్ చేసాం. అలాగా 4 టెస్ట్ షూట్ చేసాం టు గెట్ దట్ ఎగ్జాక్ట్ మీటర్. అంటే మచ్చ పెట్టాలా, ఎంత సైజ్ ఉండాలి, ఇది మరీ ఎక్కువైపోయింది, ఇది కనపట్ల, ఇంతైతే కరెక్ట్, ఇది క్లోజర్. సో ప్రతి డీటెయిల్, మీరు ఫేస్ మీద మచ్చ అవచ్చు, కలర్ అవ్వచ్చు, టింట్, ఇది మరీ డార్క్ అయిపోయింది, ఇది మరీ ఫేక్ ఉంది, ఫేస్ మీద టెక్స్చర్ ఏంటి ప్లేన్ ఉంటుంది, అది కాకుండా ఫేస్ మీద టెక్స్చర్ ఉంటుంది, స్మూత్ కాకుండా ఉంటుంది. సో ఇట్లా ఓవరాల్ గా అండ్ ఈవెన్ తన నీల్స్ దగ్గర నుంచి ఒకవేళ ఎప్పుడైనా వదిలేసినా నేను స్టార్ట్ అయిపోతున్నా సరే తను హాఫ్ చేసి పెట్టుకుంటాడు, మళ్ళీ తీసుకొచ్చి అన్ని పెట్టుకుని. అంటే ఇది రివర్స్ అనమాట. యాక్చువల్గా డార్లింగ్ అది కనిపించలేదు డార్లింగ్ అంటే ఇలా లేదు, మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది. టెక్స్చర్ చాలా బాగా కనిపిస్తుంది అది. సో ఏంటంటే నేను ఒకవేళ నేను వదిలేసినా he will also follow me. So ఆయన వదిలేస్తే నేను వదలను, అందుకే వెళ్తున్నా. కానీ ఒకటి సార్, ఒక ఇంత హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఆల్ ఓవర్ ఇండియా, హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఒక హీరో, ఇంత ఇమేజ్ ఉన్న ఒక హీరో అంత డీ గ్లామర్కి వెళ్ళి అంత ఆథెంటిక్గా చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్. నిజంగా అది మామూలు విషయం కానే కాదు సార్. కాకపోతే ఎక్కడో అంటే సార్ మనకి అట్లీస్ట్ మన ఇండస్ట్రీలో చూసుకుంటే కాస్త గ్లామర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, హ్యాండ్సమ్గా కనిపించాలనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. మీకు ఎక్కడైనా అనిపించిందా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇది క్యారెక్టర్కి ఎంత ప్లస్ అవుతుందా, మీకేమనిపించింది అసలు వైల్ గోయింగ్ త్రూ ద లుక్? నేను అదే యూఎస్పీ కింద అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఇన్నాళ్ళు చూస్తుంటే నా చిన్నప్పటి నుంచి ఒక ఫిలిమ్స్, ఎస్పెషలీ మన తెలుగు ఫిలిమ్స్కి వచ్చేసరికి ఒక వ్యాక్యూమ్ ఉంది. హీరో అంటే ఎంత దిగినా కూడా ఇంకా ఈ లెవెల్ మించి దిక్కకూడదు, ఇలా చేస్తే జనాలు చూడరు, ఇలా కొన్ని మిత్స్ ఉన్నాయి. సుకుమార్ గారు నేను దాని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇది రంగస్థలం బిఫోర్ నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇలా చేసినప్పుడు మాత్రం బాగా దిగి ఫుల్గా కిందకి దిగిపోయి చేసేయాలి, అవుట్ అండ్ అవుట్ వెళ్ళిపోవాలి, ఇంకా వెళ్ళినప్పుడు మాత్రం అన్అపాలజెటిక్గా వెళ్ళాలి అని అప్పటి నుంచి ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. ఇంకా నాకు ఆపర్చునిటీ దొరికింది. నాకు అదేంటంటే ఒక పల్స్ మనకు ఒకసారి కనిపిస్తుంటుంది, ఇలా చేస్తే భలే ఉంటుంది, ఎవరు చేయలేదు, మనం ఇలా చేస్తే భలే ఉంటుంది అని ఒక వ్యాక్యూమ్. అది లిటరలీ చెప్పాలంటే ఒక వ్యాక్యూమ్. నాకు ఆ వ్యాక్యూమ్ ఛాన్స్ దొరికింది. నేను అనుకుంటున్నాను ఎవరు చేయకూడదు, సినిమా పర్సనల్స్ అమ్మాయి దాన్ని బ్యాంక్ చేసుకున్నాను ఇద్దరు. అది ఎప్పుడు ఎవరు చేయలేనప్పుడు ఇంకా ఆల్ అవుట్ వెళ్ళిపోయింది. అందుకే ఫస్ట్ పోస్టర్ లుక్ దగ్గర. సో 4 టెస్ట్ షూట్స్ చేసాం. నెంబర్ ఆఫ్ లుక్స్ మీరు చూస్తే అండ్ చాలా మంచి చెప్పారు ఆయన. ఎంత ఉన్నా కూడా త్రోట్ నాకు పుష్ప ఎప్పుడు క్లోజ్అప్ పెట్టినా మాస్క్ ఉండాలి. అందుకే మీరు చూస్తే ఆంజనేయ స్వామి బ్లాక్ థ్రెడ్ ఉంటుంది సార్, ఎంత పెద్దోడైనా ఏ వేరియేషన్ త్రోట్ అది ఉంటుంది, మిగతా మారుతూ ఉంటాయి. ఒక టైంలో నార్మల్ ఉంటుంది, ఒక టైంలో గోల్డ్ చైన్ ఉంటుంది, అతను ఇంకెక్కువ ఉంటుంది. సో తన క్యారెక్టర్ లెవెల్స్ మారుతున్నా కొన్ని బేసిక్స్ అవన్నీ చాలా బాగా కుదిరినాయి. ఎందుకు ఓవరాల్ లుక్ మీద, క్యారెక్టర్ గ్రాఫ్ మీద, బట్టలు ఇవన్నీ బాగా వర్కౌట్ అయినాయి. అవును, ఆ యూనివర్స్ వెళ్ళిపోవడానికి నేను సార్ కూడా వచ్చారు. తను సెట్ చేసిన యూనివర్స్ నాకు తెలియదు, ఆఫీస్లో ఉన్నాను. అరవింద్ గారు అవును ఆయన అరవింద్ గారు వచ్చారంటే నేను చూసిన కళ అనిపించింది.
వచ్చి గట్టిగా హక్ చేసుకుని అసలు జెన్యున్ గా సుకుమార్ గారు తీసిన యూనివర్స్ లో నేను మళ్ళీ సెపరేట్ గా స్టాండ్ అవ్వకుండా బ్లెండ్ అయిపోవాలి, వచ్చిన వాళ్ళందరూ బ్లెండ్ అయిపోయి నాకు మెయిన్ టెన్షన్ ఏంటంటే ఇంకోటి జెన్యున్ గా సుకుమార్ గారు సూపర్ చేసింది అంటే అమ్మాయి. ఎందుకంటే అమ్మాయి జనరలీ అవుట్ ఆఫ్ ద ఈ యూనివర్స్ లో ఉంటారు, అంటే సినిమా అంతా ఒక తీరులో నార్మల్గా వెళ్తుంటే అమ్మాయి మాత్రం అందంగా గ్లామరస్ గా ఉంటుంది. ఇది సెపరేట్ గా కనపడకూడదు దేవుడా కానీ బాగుండాలి అని అనుకుంటూ అది మాత్రం చాలా చాలా బాగా చేశారు. నిజంగా శ్రీవల్లి వండర్ఫుల్ వండర్ఫుల్. ఏం అలాగే నువ్వు చెప్పు దాని గురించి. కళ్ళతోనే తినేసింది. అవును తన మేకప్ గురించి యాక్చువల్గా ఫస్ట్ షూట్ చేసాం. షూట్ చేసినప్పుడు నాకు అవే కనిపిస్తుంది, సెపరేట్గా సినిమా నుంచి అవే కనిపిస్తుంది అనమాట. సో తర్వాత మేకప్ చేంజ్ చేసి ఆల్రెడీ మళ్ళీ తనని మేకప్ టెస్ట్ చేసి మళ్ళీ తనకి టెస్ట్ షూట్ చేసాం. మళ్ళీ ప్రీతిశీల్ సెపరేట్గా తనకు కానీ ప్రత్యేకంగా చెప్పాలి, ఈజ్ అమేజింగ్ సీరియస్లీ. ఒక మొత్తం ఎవరినైనా ఎలాగైనా మార్చేసుకోగలదు అనమాట, మార్చగలదు. తను చేసిన తర్వాత మేము చాలా ఇంప్రెస్ అయ్యాం. ఇంప్రెస్ అయ్యి తర్వాత అప్పుడు తనకు తీసుకొచ్చి మళ్ళీ తనకి ఆ టెస్ట్ చేసి మళ్ళీ కలర్ టోన్ అన్నీ కరెక్ట్ చేంజ్ చేసి మేబీ తర్వాత తనకు కంటిన్యూ చేసలేదు కానీ తనకు సంబంధించి ఐబ్రోస్ సంబంధించి సంథింగ్ ఎడిటెడ్ సంథింగ్ ఏదో అనుకున్నాను అనిపించింది. అంటే తను ఎక్కువ ఐబ్రోస్ ఎక్కువ ఫేస్ నాకు వేసినామో ఐస్ ఓపెన్ చేయట్లేదేమో అనిపించింది నాకు. అందుకని ఐబ్రోస్ని థిక్ ఐబ్రోస్ని లీన్ చేసాం, అందులో ఐస్ మోర్ కనిపిస్తాయి కెమెరా కానీ. సో అట్లా ఐ ఫెల్ట్ లైక్ అంటే I have proper black hair color and దానిపైన మేకప్ చేసి we were putting color on my eyebrows. ఇంకా ఎక్కువ చేసేస్తారు దాన్ని. చేస్తే దాన్ని తీసేసాను అనమాట. దాన్ని తీసి ఐ థింక్ ఇన్ ది ఎండ్ లో సార్ వాళ్ళు దానిపైన కూడా కలర్ చేయడానికి స్టార్ట్ చేశారు టు ఫేడ్ ఇట్ అవుట్. ఓకే I'm like sir but ఇది నా eyebrows what do I do? It's like అమ్మాయిలకి అది ఉంటుంది కానీ బట్ ఏదున్నా కూడా తన ఏమంటే మొత్తం సినిమా చూడండి తన ఐస్ బయటకు వచ్చినాయి, మోర్ ఎక్స్ప్రెసివ్ ఉన్నాయి. ప్రతి సీన్ చూడండి, నేను 18 చూసినప్పుడు ఐసే కొడుతున్నాను నన్ను, అట్లా చూసినప్పుడు బాగా చూస్తుంది, ఎప్పుడు బాగా చూస్తుంది. సో ఈవెన్ అట్లా ప్రతి సీన్లో కూడా కాదు బట్ వైల్ యాక్టింగ్ ఆల్సో కూడా కదా అక్కడ చూస్తే I could look directly into sir's eyes. Yes. So the expression starts from there. If you can't look at an actor in his eyes and talk, communicate kada, ఆ ఫీలింగ్ రాదు. సో ఈ సీన్స్ లో చూస్తే ఐఎమ్ లుకింగ్ డైరెక్ట్లీ ఇన్ టు సర్స్ ఐస్ బికాస్ ఐ వాస్ కంఫర్టబుల్. అంటే ఈ రోల్లో ఇలాంటి కంఫర్ట్ ఉండాలి, ఇట్స్ బోత్ ఆఫ్ అస్ యునో. సో ఐ వాస్ లుకింగ్ ఇన్ టు సర్స్ ఐస్ అండ్ ఐ వాస్ టాకింగ్. కట్ అయిన తర్వాత ఐమ్ లైక్ ఓకే ఐ యాక్చువల్లీ లుక్ ఇన్ టు సర్స్ ఐస్ అనిపించదు కానీ ఐ థింక్ దట్స్ వాట్ ద ఎక్స్ప్రెషన్స్ కేమ్ అవుట్ ప్రాబబ్లీ. బట్ ఇట్స్ సెన్స్ ఆ కంఫర్ట్ లెవెల్. సో అబ్సల్యూట్లీ ఆ సరుకు పంపించే ప్రాసెస్ కానీ ఎవ్రీథింగ్ ఆ వెనకాల మీరు వేసిన స్కెచ్లు ఉన్నాయి చూసారు సార్, అసలు నెక్స్ట్ లెవెల్. ఇది మాకు చూడడానికి ఎంత బాగా అనిపించిందో, అసలు ఎంత ఎంగేజింగ్గా అనిపించిందో, రాయడము దాని గురించి ఆలోచించడం వెనుక కూడా అంత కష్టం ఉందని అర్థమవుతుంది సార్. ఆ ప్రాసెస్ గురించి చెప్తారా? అసలు పుష్ప యాటిట్యూడ్ని ఫిక్స్ చేశాక ఆ బ్రెయిన్ గురించి చెప్పండి. అదేంటండి ఎక్కువ రీసెర్చ్ చేసాం. బిగినింగ్ ఇది వెబ్ సిరీస్ చేద్దామని ఉద్దేశంతో వెరీ బిగినింగ్ చేసిన తర్వాత తనతో సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక మంచి క్యారెక్టరేషన్ ఉంది, ఈ బ్యాక్డ్రాప్ అయితే చాలా బాగుంటుంది. సో అట్లా వచ్చాను అనమాట. సో ముందు క్యారెక్టరేషన్ తన సినిమా కథ అనుకున్న అదే ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత రీసెర్చ్ ఆ బ్యాక్డ్రాప్ చాలా హెల్ప్ అవుతుంది ఈ కథని ఎలివేట్ చేయడం కోసం. తన పర్ఫార్మెన్స్ కావాల్సిన ఒక ప్లాట్ఫామ్ అంటే ఉంటుందండి, ఒక బేస్ సెటప్ దొరుకుతుంది అని. సో అట్లా వెళ్ళాం. సో చాలా అందులో నేను చాలా కమర్షియల్ చెప్పాను కానీ చాలా రీసెర్చ్ చేసిన విషయాలే. ఈవెన్ మీరు చెప్పినవన్నీ తెలియకుండా అది ఇది అన్ని గేట్స్ అవ్వచ్చు, లారీ పడిపోవడం అవ్వచ్చు, అవన్నీ కూడా మేము చేసిన ఇంట్రెస్ట్లో వచ్చిన విషయాలు, అవన్నీ రియల్గా కూడా జరిగిన విషయాలు. కొంచెం ఎగ్జాగరేట్ చేసేది సినిమా కాబట్టి.